ఆయన ఒక సీఐ ఎమ్మెల్యే మెప్పు పొందటానికి ఎంతకైనా తెగిస్తాడు. ప్రతిపక్ష పార్టీ నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తాడు. వాళ్ళని స్టేషన్లో వేసి చావబాత్తాడు. అంతేకాదు ఏకంగా స్టేషన్ని సివిల్ పంచాయతీలకు అడ్డాగా మార్చేశాడు. చివరికి మహిళలను సైతం వదల్లేదు ఆ సీఐ. ఇటీవల ఆ సీఐ వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా సీఐ? అతడి ఆగడాలు హద్దుమీరుతున్నాయా? ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు శ్రీరామ్ వెంకట్రావు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని ఏరి కోరి పిడుగురాళ్లలో పోస్టింగ్ చేయించాడు. అప్పటి నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు ఏం చెప్తే అదే సీఐ వెంకట్రావుకు శాసనం. ఆయన ఏది చెప్తే అది పొలోమని చేసేస్తాడు. న్యాయం అన్యాయమని ఏం ఆలోచించడు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండే నాయకులను లిస్టౌట్ చేసి మరీ అక్రమ కేసులు బనాయించాడు. అంతేకాదు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దాడులు చేస్తే చిన్న చిన్న సెక్షన్లు పెట్టి బెయిల్ ఇచ్చి పంపించేవాడు. ఇక మరో అడుగు ముందుకేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చావబాదాడనే ఆరోపణలు ఉన్నాయి. సీఐ వెంకటరావుపై దాదాపు అరడజనుకు పైగా అక్రమంగా నిర్బంధించిన వ్యవహారంలో కోర్టులో ప్రైవేటు కంప్లైంట్లు ఉన్నాయి. తనకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అండ ఉందని, తనను ఎవరూ ఏం చెయ్యలేరు అనేది సీఐ వెంకటరావు ధీమా. అందుకే ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. పిడుగురాళ్లకు చెందిన కోడూరు శ్రీనివాసరావు ధాన్యం వ్యాపారంలో బాగా నష్టపోయాడు. శ్రీనివాసరావుతో పాటు వ్యాపారంలో మరికొంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. దాదాపు 10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. తనకు చాలానే ఆస్తులు ఉన్నాయని, అప్పులన్నీ నయా పైసాతో సహా తీర్చేస్తానని అప్పులు ఇచ్చిన వాళ్లకు చెబుతూ వస్తున్నాడు. ఈ వ్యవహారంలో సీఐ శ్రీరామ్ వెంకట్రావు జోక్యం చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులతో కుమ్మక్కై స్టేషన్లోని సివిల్ సెటిల్మెంట్లు మొదలుపెట్టాడు. కొన్ని రోజుల క్రితం ధాన్యం వ్యాపారి శ్రీనివాసరావుతో పాటు ఆయన తల్లిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి బలవంతంగా 10 కోట్ల విలువ చేసే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన భార్య జ్యోతి ఆరోపిస్తోంది. తరువాత ఆ ఆస్తులు సరిపోలేదు, మరికొన్ని ఆస్తులు రాయాలని తన భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరించాడని వాపోయింది. మరో రోజు శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడంతో తనని తన కుమార్తెను సాయంత్రం 7:30 సమయంలో స్టేషన్కు పిలిపించి దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపిస్తోంది జ్యోతి. సీఐ వేధింపులు భరించలేక శ్రీనివాసరావు భార్య జ్యోతి చెయ్యి మణికట్టు కోసుకుని స్టేషన్లోనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తనకు సీఐ వల్ల ప్రాణహాని ఉందని, వెంటనే న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటోంది బాధితురాలు. విన్నారా? వినలేదు. బలవంతంగా తీసుకొచ్చారు. నా పరువు ఎవరిస్తారు? నాకు పరువు కావాలి. నాకు పరువే కావాలి. కొంచెం క్లీన్ చేయించుకోమ్మా ప్లీజ్. నా పరువు కొంచెం క్లీన్ చేయించుకోండి అమ్మా. ఏమండి? అవసరం లేదు. పోతే పోయానండి. నా పరువు కన్నా నా ప్రాణం ముఖ్యమా? నా పరువు కన్నా నా ప్రాణం ముఖ్యమా? రేపు పొద్దున వస్తాను అని చెప్పాను. పిడుగురాళ్లలో సీఐ వెంకట్రావు ఆగడాలు శృతి మించిపోయాయి. సీఐ సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నా, మహిళలను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నా ఉన్నతాధికారులు వెంకట్రావుపై చర్యలు తీసుకోవట్లేదు. సీఐని ఎమ్మెల్యే ఎరపతినేని రక్షిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా సీఐ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.